హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొంచెం కొత్తగా ఒక స్వీట్ రెసిపీని మీకు చేసి చూపిస్తాను. బ్రెడ్ గులాబ్ జామున్. అసలు గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అది ఇంకా బ్రెడ్తో చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఆ ప్యాకెట్లో దొరికే పిండితోనే కాకుండా ఒకసారి ఇలా బ్రెడ్తో కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అసలు బ్రెడ్తో ఏ స్వీట్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఇక ఈ స్వీట్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ స్వీట్ కోసం నేను 5 బ్రెడ్లను తీసుకున్నాను. ఇప్పుడు వీటి 4 సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం నేను శాండ్విచ్ బ్రెడ్ని యూజ్ చేశాను. మీరు నార్మల్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా 4 సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాక ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, వాటిని మాత్రమే ఈ స్వీట్ కోసం యూజ్ చేయాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా చేత్తో చుంచుకోవాలి, లేదా మీరు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకున్నా సరిపోతుంది. ఇలా అన్నింటినీ పీసెస్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి పాలను వేయకుండా కొద్ది కొద్దిగా మాత్రమే వేయాలి. ఒకేసారి వేసారంటే పిండి టెక్స్చర్ అనేది మారిపోతుంది, రౌండ్గా రాదు బాల్స్. ఇలా మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టు చాలా సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేస్తే ఫింగర్ లోపలికి వెళ్తుంది చూడండి, అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా ఇలా ప్రెస్ చేస్తూ గులాబ్ జామున్లను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేతులకు ఆయిల్ అప్లై చేసి గులాబ్ జామున్లను ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల మీకు అసలు క్రాక్స్ అనేవే రావు, చాలా రౌండ్గా వస్తాయి చూడండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేస్తూ ఆయిల్లో పట్టేని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల కుక్ అవ్వదు. వేసిన వెంటనే స్పూన్తో కదపకుండా ప్యాన్ని ఇలా అటు ఇటు మూవ్ చేస్తే సరిపోతుంది, లేదంటే విరిగిపోతాయి. వీటి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు షుగర్, 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని షుగర్ కరిగే వరకు కాసేపు మరిగించుకోవాలి. లెక్క ప్రకారం చెప్పాలంటే నేను తీసుకున్న ఈ బ్రెడ్లకి పాకం కోసం షుగర్ 200 గ్రాముల వరకు పడుతుంది. షుగర్ కరిగి పాకం కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, కొద్దిగా కుంకుమ పువ్వుని వేసి పాకంను ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జామున్ల కోసం ఎప్పుడైనా తీగ పాకం అవసరం లేదు. పాకం కాస్త దగ్గర పడి మనం ఫింగర్స్తో ముట్టుకున్నప్పుడు గమ్లాగా అతుక్కుంటే సరిపోతుంది. ఇలా చేశారంటే మీకు పాకం అనేది అస్సలు గడ్డ కట్టదు. లేదా మీకు అవసరమైతే ఒక 2-3 చుక్కల నిమ్మరసం వేసుకున్నా కూడా పాకం టెక్స్చర్ అనేది మారకుండా అలానే ఉంటుంది. ఇలా పాకంను ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకొని ఈ షుగర్ సిరప్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్లను ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఇందులోకి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 గంటల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామున్లను ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ గులాబ్ జామున్లు పాకంను లోపలి వరకు పీల్చుకుంటాయి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే గులాబ్ జామున్ల సైజ్ చూసారా, పాకం బాగా పీల్చుకొని ఎంత బాగా అయ్యాయో. ఇప్పుడు వీటిని కట్ చేసిన పిస్తా పలుకులతో పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.